वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 38వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అక్రూరుడు మధుర నుంచి బృందావనానికి వెళ్తూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆలోచనలతోని ఆ ఆలోచనల్ని మనసులో నింపుకుని పరమాత్ముడి దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది, నేను ఏ విధంగా స్వామికి నమస్కరించాలి, స్వామి యొక్క చరణాల యొక్క మహాత్మ్యం ఏమిటి, స్వామి యొక్క కరస్పర్శలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి, స్వామి ఆలింగనం చేసుకుంటే నా పాపాలు ఎలా పటాపంచలైపోతాయి, ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే ఆయన ప్రయాణం చక్కగా సాగింది. ఆ ఆలోచన విధానాలన్నీ కూడా చక్కటి శ్లోక రూపాల్లో వ్యాసుల వారు మనకు అందిస్తున్నారు. ఈ 38వ అధ్యాయంలో ప్రయాణం చేసేటప్పుడు పవిత్రమైనటువంటి మనోభావాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది ఒక నిదర్శనంగా అక్రూరుడి యొక్క ఈ బృందావన ప్రయాణం అనేది మనకి తెలుపుతూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దూర ప్రయాణాలైనా ఎంత ప్రయాణాలైనా సరే ఎంతసేపు భగవంతుడి యొక్క చింతనలో వెళ్ళటం అనేటువంటిది ఈ విధంగా ఉండాలి అనేటువంటిది దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ముందుగా భగవంతుని యొక్క స్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమస్కందం 38వ అధ్యాయం. దీంట్లో మనం పూర్వపాఠంలో 15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అథావరూఢ సపదీశయో రథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీన్వనౌకసః అంటూ 15వ శ్లోకం నిన్న ప్రవచించుకోవడం జరిగింది. ఆ స్వామివారి రథం దిగంగానే ఏ విధంగా స్వామివారి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తాడు, యోగి పుంగువులకు కూడా దొరకనటువంటి లభించినటువంటి స్వామివారి యొక్క పాద దర్శనం, పాదపద్మాల యొక్క దర్శనం కలుగుతుందని ఆనందపడుతూ వెళ్తున్నాడు. దానికి నమస్య ఆభ్యాం చ సఖీన్వనౌకసః, బలరామకృష్ణునికి నమస్కారం చేసిన తర్వాత ఆయన యొక్క సఖులకి, స్నేహితులకి కూడా, ఆ గోపాలను కూడా నమస్కారం చేసుకుంటాను. ఎందుకంటే ఎంతో తపశ్శక్తి సంపన్నులైతే తప్ప వాళ్ళకి ఆ గోపాలకులు కూడా ఇంత భాగ్యం లభించదు. కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అని చెప్పి అనుకుని బయలుదేరుతున్నాడు. అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్య దాస్య నిజ హస్త పంకజం దత్తాభయం తాళభుజంగరం హస ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం అప్యంఘ్రిమూలే పతితస్య మే విభుః. అంఘ్రిమూలే పతితస్య, ఎప్పుడైతే స్వామి పాదపద్మాలు కనిపించాయో ఆ పాదపద్మాల దగ్గరికి నేను పతితః అంటున్నాడు. పడిపోవడమే, వెళ్ళి నమస్కారం చేయడం కూడా కాదు. ఆ పదం పతితః అని చూసారా, అక్కడ నమస్కారం అనే పదం పెట్టచ్చు, కానీ పతితః పాదపద్మాల మీద పడిపోవాలి అంటే భక్తుడి యొక్క ఆవేదన ఏ లెవెల్లో ఉందో చూడండి. అక్కడ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చింతన. ఆ అంఘ్రిమూలలో ఆ పాదపద్మాల చింత అలా నా ప్రభువు యొక్క పాదపద్మాల చింత పడిపోగానే వెంటనే ఆయన ఏం చేస్తారు, ఎవరైనా నమస్కారం చేయగానే పాదాలకి నమస్కారం చేయగానే ఏం చేస్తాం మన బిడ్డలకి?
ఆశీర్వచనం. శిరస్య ధాస్యన్ నిజ హస్త పంకజం. నిజ హస్త పంకజం, పంకజం ఆయన యొక్క హస్త పంకజాన్ని పద్మాల వంటి చక్కటి కరవింద, కరారవిందేన పదారవిందం అన్నారు. అందుకే అరవిందం లాంటి చక్కటి పద్మము వంటి ఆ హస్తాన్ని శిరస్యధాస్య, శిరసి ప్లస్ అధాస్యన్ అనే పదం అక్కడ. శిరసి ప్లస్ అధాస్య, శిరసి అంటే నా యొక్క శిరస్సు పైన ఆయన యొక్క చేతిని అధాస్యన్ ఉంచుతారు. హస్త మస్తక సంయోగం, యోగ మార్గంలో ఇది ఒక పెద్ద ప్రక్రియ. హస్త మస్తకం సంయోగం అంటారు. ఆ రెండింటి వలన ఏం జరుగుతుంది? ఆయన అభయం ఇచ్చినట్టు, ఆశీస్సులు ఇచ్చినట్టు, దాని వలన సంసార జంఝాటాలు, భవబంధాలన్నీ కూడా దాటిపోయి మోక్షానికి మార్గం కలుగుతుంది. దత్తాభయం కాలభుజంగరం హస, ఆయన ఆ హస్తాన్ని నా శిరస్సు మీద ఉంచంగానే నాకు అభయం ఇచ్చినట్టే. దేని నుంచి అభయం ఇచ్చాడు? ఏదైనా భయం ఉంటే కదా అభయం. ఏమిటి అభయం అంటే కాలభుజంగరం హస ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. మానవులకు మనోవేదన, ప్రోద్వేజితానాం అనే పదం మనసులో ఉండేటువంటి వేదనలు, చెప్పుకోలేనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, అటువంటి మనోవేదనలు ఏవైతే ఉంటాయో, ఆ మనోవేదన నుండి పొందినటువంటి వారే మానవులందరూ కూడా ఎప్పుడైతే భగవంతుణ్ణి శరణ పొందుతారో, భగవంతుణ్ణి శరణ పొందుతారో, వెంటనే భగవంతుడు వారి యొక్క మనోవేదనల్ని తొలగించడానికి, ఏమిటి ఆ మనోవేదనకి కారణం ఏమిటంటే ఇదిగో పైన చెప్పాడు, సంసార భవబంధాలనేటువంటి జంఝాటాలు. ఎట్లాంటివి అవన్నీ? కాలభుజంగ రంహస. భుజంగము అంటే సర్పం, కాల సర్పం లాగా ఉంటాయి. పోనీ ఎలా వస్తాయి? నిదానంగా ఏమైనా మందం మందంగా వస్తాయంటే రంహస, వేగంగా కదులుతూ ఉండేటువంటి కాలచక్రం అది. సంవత్సరాలు, యుగాలు, సంవత్సరాలు ఎట్లా గడిచిపోతున్నాయో తెలియదు మనకి. ఎప్పటికే 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసాయంటే 50 ఏళ్ళు ఎలా గడిపాం, ఇలా గడిచిపోయింది. చిన్నప్పటి నుంచి అన్ని గుర్తున్నాయి. ఇది కాలభుజంగం అంటే. మీ కళ్ళ ముందే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మనవాళ్ళు గుర్తేశారు, కాలభుజంగం. ఇట్టా సంసారం అనేటువంటి ఈ చక్రంలో కాలభుజంగం వంటి విపరీతమైనటువంటి వేగంగా కదులుతుండేటువంటి సంసార చక్రంలో ప్రోద్వేజితాన, మనోవేదనకి గురై ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందే, నేనేమన్నా పోని భగవంతుడి దగ్గరికి చేరడానికి ఏమైనా ప్రయత్నం చేశానా? చేయలేదే. పోని ఈ క్షణంలో అన్న శరణు వేడదామని చెప్పి అనుకుని పశ్చాత్తాపడేటువంటి మానవులకి, శరణు వేడేటువంటి మానవులకి ఆ చెయ్యి, ఆ స్వామి యొక్క కర పంకజం అనేటువంటిది దత్తాభయం, అభయాన్ని ఇస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్రూరుడు చేసిన పనే మనము చేస్తుంది. ఇప్పటిదాకా అక్రూరుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో కోల్పోయాడు. గోపాలకులు పొందారు, ప్రజవాసులందరూ దాన్ని పొందారు. అక్రూరుడు చాలా పోగొట్టుకున్నాడు ఆ భాగ్యాన్ని, ఇప్పుడు పొందుతున్నాడు. కాబట్టి అటువంటి ఆ స్వామి యొక్క కరపద్మాన్ని నా శిరస్సు మీద ఉంచిన తర్వాత ఇక నా మనోవేదనలు అన్నీ దూరమైపోతాయి. ఎలా అయితే మానవులకి, శరణు వేడినటువంటి మానవులకి స్వామివారి యొక్క ఆ కరపద్మాలతో ఏ విధంగా అయితే దూరమైపోతాయో. సమర్హణం యత్ర నిధాయ కౌశికః తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధిక గంధ్యపానుదత్. సమర్హణం యత్ర నిధాయ కౌశికః. స్వామివారి యొక్క హస్తము యొక్క ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు. విష్ణుమూర్తి యొక్క కరపద్మాలు ఎట్లాంటి ప్రభావానికి ఉదాహరణలు అనేది కూడా వర్ణిస్తున్నాడు. కౌశికుడు, బలి మొదలైనటువంటి వాళ్ళు ఏ కరపద్మము యొక్క స్పర్శని పొంది అద్భుతమైనటువంటి జగత్రయేంద్రత, ముల్లోకాధిపత్యాలను కూడా పొందారో అటువంటి కరపద్మాలు విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క కరపద్మాలు. ఎట్లాంటి కరపద్మాలు? యత్ర నిధాయ, ఎక్కడైతే స్వామివారి యొక్క కరపద్మాలు నిధాయ ఉంచబడతాయో, ఉంచబడినటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడ ఉంచారంటే కౌశికః తదా బలిశ్చాప. కౌశికుడు అనేటువంటి వాడు పూర్వం ఇంద్రుడు. ఇంద్రః అనేటువంటిది సింహాసనం పేరు, ఇంద్రుడు అనేటువంటిది సింహాసనం పేరు. ఆ సింహాసనంలో ఎవరు కూర్చుంటే వాళ్ళు ఇంద్రుడు అని పిలువబడతారు.
దాంట్లో ఒకసారి కౌశికుడు కూర్చున్నాడు, ఒకసారి నహుషుడు కూర్చున్నాడు. వాళ్ళు ఇంద్రుడు అయ్యారు, ఇంద్ర పదవిని అలంకరించినటువంటి వాళ్ళు. అందులోనూ 100 యాగములు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తారు. 100 యాగములు సంకల్పించినటువంటి వాళ్ళకి చక్కగా ఆ ఇంద్ర పదవి లభిస్తుంది. ఆ యాగాలన్నీ చేసిన తర్వాత సమస్తమైనటువంటి దానాలు చేయాలి. అన్ని చక్కగా విధి ప్రకారం చేసినటువంటి వాళ్ళకి ఇంద్ర పదవి లభిస్తుంది. అట్లా కౌశికుడు చేశాడు, ఆ ఇంద్ర పదవి లభించింది. అలా బలి చేశాడు, ఇంద్ర పదవి లభించింది. అట్లాంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అభయహస్తం దక్కింది. సమర్హణం యత్ర నిధాయ, ఎక్కడైతే ఆయన యొక్క కరపద్మాన్ని ఉంచాడో ఆ ప్రభావంతో ఇంద్రాది దేవతలు గాని, బలి మొదలైనటువంటి మహా అసురుడు కూడా, బలి చక్రవర్తి అసురుడు, శుక్రాచార్యుడు వద్దన్నా సరే దానం చేశాడు. దానం ఇస్తే ఇలాంటి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది, మిగతా వాళ్ళకి ఇచ్చేం ప్రయోజనం? మహావిష్ణువే వచ్చి చేతులు పడుతున్నాడయ్యా అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలన్నాడు, బలి తక్కువని ఇచ్చేశాడు. ఇట్లాంటి మహానుభావులైనటువంటి వాళ్ళందరినీ కూడా అభయం ఇచ్చి స్వామి జగత్రయేంద్రతాం, జగత్త్రయం, జగత్రయం అంటే ముల్లోకాలకి కూడా ఇంద్రతాం, ఇంద్ర పదవిని, ప్రభువుని, రారాజుని చేశాడే. అటువంటి కరపద్మాలు వాళ్ళకి ఎంత సంపదలు, ఎంత పుణ్య భాగ్యం కలిగింది. అటువంటి కరపద్మాలతోనే కదా బృందావనంలో వ్రజ యోషితలు, ఆ గోపికలందరికీ కూడా వారి యొక్క బాధల్ని ఇచ్చేసినటువంటి కరపద్మాలు అవే కదా. యద్వా విహారే, విహారే అనే పదానికి అర్థం ఇక్కడ విహరించినటువంటి ప్రదేశం. స్వామి విహరించినటువంటి, బృందావనంలో విహరించిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ యమునా తీరంలో, ఆ చల్లటి పండు వెన్నెల్లో, పున్నమి రోజు రాత్రి, ఆ శరత్కాలం వెన్నెల్లో, ఆ విహరించినటువంటి బృందావనంలో ప్రజయోషితాం, ప్రజస్త్రీలు, ఆ గోపికల యొక్క శ్రమనంతటిని కూడా కేవలం కరస్పర్శతో మొత్తమంతా పోగొట్టేశాడే. ఎట్లాంటి కరస్పర్శ అది? సౌగంధిక గంధ్యపాన్ ఉదత్, సౌగంధిక గంధ్యము కలిగినటువంటి చక్కటి సుగంధ పుష్పాల యొక్క, ఆయన యొక్క కరస్పర్శం యొక్క అద్భుతమైనటువంటి పరిమళములు చెప్తున్నాడు ఇక్కడ. సౌగంధిక పుష్పముల వలె పరిమళభరితమై ఉన్నటువంటి కరస్పర్శతలు, సౌగంధిక పుష్పాలు, అద్భుతమైనటువంటి పుష్పాలు. మనకి మహాభారతంలో కూడా వస్తుంది, భీమసేనుడు కూడా ద్రౌపదీదేవికి ఇవి తీసుకురావడం కోసం హిమాలయాలకు వెళ్తాడు, సౌగంధిక పుష్పాలు. అట్లాంటి చక్కటి పుష్పాల యొక్క సువాసనని వెదజల్లేటువంటి, పరిమళాలు వెదజల్లేటువంటి కరస్పర్శ, పద్మాల వలె ఎర్రనైనటువంటి చక్కటి చేతులు, ఆ హస్తస్పర్శతో వారి యొక్క శ్రమమంతా కూడా అపానుదత్, వాటి యొక్క స్పర్శతో వారి యొక్క శ్రమనంతా కూడా దూరం చేసేశాడు. అపానుదత్ అంటే దూరం, తొలగించేయటం, పూర్తిగా తొలగించేశాడు వారి యొక్క శ్రమని. అటువంటి కరస్పర్శ నా శిరస్సు మీద పెడితే ఆహా, ఇంకేముంది, నా జన్మ ధన్యమైనట్టే కదా అంటూ తప్పకుండా ఆయన నన్ను అనుగ్రహిస్తాడు. నేను శత్రువు నుంచి, ఆయన యొక్క శత్రువు నుంచి నేను వస్తున్నప్పటికీ కూడా ఆయన తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి మనసులో ఆయనకు ఆయనే సమర్థించుకుంటున్నాడు. ఎందుకంటే నేను కంసుడి పక్క నుంచి వస్తున్నా, కంసుడికి దూతగా వస్తున్నా కూడా, ఒక సందేశాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు అని మనసులో ధైర్యం చెప్పుకుంటున్నాడు. చూడండి, నెగటివ్ థాట్ కాదు, పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన అనేటువంటిది అంటే భగవంతుడు మనలోనే ఉండి మనకి ఎటువంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. వాటిని ఒకవేళ అది నెగిటివ్ గా రాలా ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే, ఇది నన్ను అనుగ్రహిస్తాడా అంట, తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు కదా అనేటువంటి పాజిటివ్ మైండ్ లో వెళ్ళిపోతున్నాడు. అరిబుద్ధిమచ్యుతః, నమయ్యుపైష్యతి అరిబుద్ధిమచ్యుతః కంసస్య దూత ప్రహితోపి విశ్వదృక్, విశ్వదృక్ సమస్తమైనటువంటి విశ్వాన్ని చూడగలిగినటువంటి వాడు, అట్లాంటి వాడు. యో అంతర్బహిశ్చేతసః, యో అంతర్బహిశ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షతి అమలేన చక్షుషా. ఈ పదాన్ని జాగ్రత్తగా విడి తీసుకుంటేనండి, ఈక్షతి ప్లస్ అమలేన చక్షుషా, అమలేన ప్రసన్నమైనటువంటి అనుగ్రహమైనటువంటి కృపాకటాక్ష చక్షువులతో నన్ను అనుగ్రహిస్తాడు కదా అని దాని క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా కలిపితే, క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా. మయి ఉపైష్యతి, మయి ప్లస్ ఉపైష్యతి అరిబుద్ధి అచ్యుత.
అరిబుద్ధి అనే పదం ఉంది చూసారా? అరి అంటే శత్రువు. శత్రువు నుంచి వస్తున్నాడు, శత్రువు చేత పంపించబడినటువంటి వాడు. కంసస్య దూత ప్రహిత, కంసుడి యొక్క దూతగా వస్తున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా, నేను కంసుడి చేత పంపించబడుతున్నటువంటి వాడిని అయినప్పటికీ కూడా స్వామి తప్పకుండా నా పైన వైరభావం అనేటువంటిది లేకుండానే నన్ను చూస్తాడు తప్పకుండా. కంసుడు పంపించాడు, వైరభావంతో వస్తున్నాడేమో అనేటువంటి శంక అక్కల్లా. అవన్నీ స్వామికి తెలుసు. ఎందుకంటే స్వామికి నా పైన అరిబుద్ధి నా శత్రుభావం అనేటువంటిది తప్పకుండా ఉండదు. అచ్యుతుడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి శత్రుభావం ఉండదు. ఎందుకని అంటే ఒకే ఒక్క కారణం, విశ్వదృక్ అన్నారు. విశ్వదృక్ అంటే సర్వం లోకంలో ఉన్నటువంటి జరిగేటువంటి సమస్తమైనటువంటి వాడికి సాక్షిభూతుడైనటువంటి వాడు. సర్వదృక్, అన్నిటినీ చూడగలిగినటువంటి వాడు. సమస్త కర్మలకి సాక్షిభూతుడైనటువంటి వాడే కాకుండా యో అంతర్బహిశ్చేతసః అన్నారు. చేతసః అనే పదం ఉంది అక్కడ. చేతసః అంటే మనస్సు. ప్రతివాడి యొక్క, ప్రతి ప్రాణి యొక్క మనసులో అంతరంగంలో ఉండే అంతః బహిః, లోపల బయట ఏదైతే జరుగుతూ ఉంటుందో ఏతదీహితం, అవన్నీ తెలిసినటువంటి వాడు. ఈహితం అనే పదం ఉంది ఇక్కడ. కోరిక, మనసులో ఏ కోరిక ఉంది, ఈ ప్రాణి యొక్క మనసులో ఏ కోరిక ఉంది, బయట ఏం చేస్తున్నాడు, లోపల ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, బయట వాడి యొక్క కర్మ ఏమిటి, ఇట్లా మనో వాక్ కాయములు అనేటువంటివన్నిటికీ కూడా స్వామి విశ్వదృక్, సర్వము సాక్షిభూతుడైనటువంటి వాడు. ఈహితం, ప్రతి ప్రాణి యొక్క కోరికలు తెలుసుకోగలిగినటువంటి వాడు, సర్వసాక్షి విశ్వదృక్. అంతర్బహిశ్చ, అంతరంగంలో ఉంటూ అన్నీ కనిపెట్టేటువంటి వాడు. అట్లాంటి క్షేత్రజ్ఞుడైనటువంటి ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి ఈక్షతి అమలేన చక్షుష, అట్లాంటి స్వామి నేను వెళ్తే తప్పకుండా అనుగ్రహించి అమలేన, నిర్మలమైనటువంటి అనుగ్రహమైనటువంటి చక్షుష, చూపులతో తప్పకుండా ఈక్షతి, నన్ను చూస్తాడు కదా అనుకుంటున్నాడు. నిర్మలమైనటువంటి ప్రసాదం, అనుగ్రహం కలిగించేటువంటి అనుగ్రహపు చూపులతో నన్ను తప్పకుండా ప్రేమగా ఆదరిస్తాడు కదా అని చెప్పి మరి ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే రెండు కారణాలు. ఆయన సర్వసాక్షి, ఇంకోటి క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ ఏవచ, అట్లాంటి వాడు. అంతేకాకుండా స్వామివారి యొక్క చూపులు పడితే ఇక చూడు, ఆ చూపుల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందనేది 19వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. స్వామి యొక్క చూపులు మన యొక్క పాప ప్రక్షాళన చేసేటువంటివి. అంతేకాకుండా పునర్జన్మ రాహిత్యాన్ని కలిగించేవి. పునర్జన్మ అంటూ ఉండదు, ఇంకా మోక్షం కలిగించేవి. పాపాలు ఉండకపోతే ఇంకంతే, పునర్జన్మ రాహిత్యం. అప్యంఘ్రిమూలే వహితం కృతాంజలిం మామీక్షితా సస్మితమార్ద్రయా దృశా సపద్య పద్వస్తనమస్త కిల్బిషో ఓఢాముదం వీత విశంక ఊర్జితా అప్యంఘ్రిమూలే వహితం కృతాంజలిం మామీక్షిత సస్మితమార్ద్రయా దృశా సపద్య పద్వస్తన్ సమస్త కిల్బిషో, సమస్తమైనటువంటి కిల్బిషములని పోగొట్టేటువంటి వాడు. సమస్తమైనటువంటి కిల్బిషము అంటే పాపాలు, సమస్తమైనటువంటి పాపాలను ఎప్పుడు సపద్య, వెంటనే పోగొట్టేటువంటి వాడు. ఎప్పుడో పోగొట్టేవాడు కాదు, వెంటనే. ఎప్పుడు అంటే ఆయన యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరిస్తే చాలు. ఎప్పుడు ప్రసరిస్తాయంటే ఆయన పాదాలని గట్టిగా పట్టుకున్నటువంటి వాడికి ప్రసరిస్తాయి. అపి అంఘ్రిమూలే అవహితం కృతాంజలి, నేను అంజలి ఘటిస్తూ స్వామివారి యొక్క పాద పద్మాలని ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా పట్టేసుకుంటానో, అవహితం అనే పదం ఉంది చూసారా? అవహితం అంటే చేరుట. పాద పద్మాలకి చేరిన మరుక్షణమే వాటిని గట్టిగా పట్టేసుకుని స్వామివారికి కృతాంజలి నమస్కరించగానే మామీక్షిత, స్వామివారు వెంటనే నన్ను చూస్తారు. ఆయన పాదపద్మాలకు చేరినటువంటి ప్రతి ప్రాణిని చూస్తారు, ప్రతి భక్తుణ్ణి ఆదరిస్తారు. ఎట్లాంటి చూపులవి? సస్మితమార్ద్రయ దృశ, ఆర్ద్రయ కరుణతో కూడినటువంటి దృశ్యం, కరుణతో కూడినటువంటి దృక్కులవి. చక్కటి చిరునవ్వుతో, అంతేకాకుండా కరుణతో ఆర్ద్రం అంటే కొంచెం తడిసినటువంటి,
కరుణార్ద్ర హృదయంతో తడిసినటువంటి చల్లటి చూపులు, చల్లటి పండు వెన్నెలు కురిపించేటువంటి చూపులు అది. అటువంటి ఆ పండు వెన్నెలతో కురిపించేటువంటి చూపులు తాపంతో ఉండేటువంటి వాడికి, ఇలాంటి బాధలో ఉండేటువంటి పాపాలు పోగొట్టుకోవడానికి అటువంటి సంజీవిని లాగా పనిచేసేటువంటి దృక్కులు అది. సపద్యం, సపద్య వెంటనే పోగొట్టు. సపద్య అపధ్యస్వ అపధ్యస్త సమస్త కిల్బిష, సమస్తమైనటువంటి కిల్బిషములు పోగొడుతూ ఉంటాయి. ఇక్కడ మధ్యలో అపధ్వస్త అని పదం ఉంది. అపధ్వస్తము అంటే, ధ్వస్తము అంటే నాశనము, నశింపచేయుట అని. వెంటనే నశింపచేసే సమస్తమైనటువంటి పాపాలని కూడా, ఎక్కువ సమయం కూడా తీసు. సపద్య అపధ్యస్వ అనే పదం, సపది ప్లస్ అపధ్వస్త సమస్త కిల్బిషో ఓఢాముదం వీత విశంక ఊర్జితాం. ఓఢాం ముదం వీత విశంక ఊర్జితాం. వీత విశంక, నిస్సందేహంగా, సందేహం లేకుండా, ఖచ్చితంగా, ఎటువంటి సందేహం లేకుండా స్వామివారి యొక్క ఊర్జితాం, ఉత్కృష్టమైనటువంటి, అంతులేని అపారమైనటువంటి సంతోషాన్ని తప్పకుండా పొందుతాను. స్వామివారు పొందుతారు నన్ను చూసి, నేను ఆయన యొక్క పాదపద్మాల్ని, ఆయన చూపుని చూసి నేను పొందుతూ ఉంటాను అని చెప్పి నమస్కారం చేసుకుంటున్నాడు. ఆయన పాదపద్మాలు, ఆయన చూపులు చూసేటప్పటికీ అక్రూరుడి మనసులో ఉన్నటువంటి భావాలని ముందే ఊహించుకుంటున్నాడు. ఓఢా, ఓఢా అంటే పొందుట అన్నట్టు. అటువంటి ఆనందాన్ని నేను పొందుతాను. ఎట్లాంటిదంటే ఊర్జితాం, ఉత్కృష్టమైన గొప్ప ఆనందం, అంతులేని ఆనందాన్ని నేను పొందుతాను. అంతేకాకుండా, వీటన్నిటికీ కాకుండా అసలైనటువంటి కారణం ఇంకోటి కూడా ఉంది. నేను ఆయన బంధువుని అని కూడా చెప్పుకుంటున్నాడు. ఆయన వంశస్థుణ్ణి, ఆయన బంధువుని, ఆయన హితం కోరేవాణ్ణి. అట్లాంటి నన్ను ఆదరించకుండా ఉంటాడా స్వామి? పైన ఏమన్నా, నేను కంసుడి దగ్గర నుంచి వస్తున్నప్పటికీ కూడా, శత్రుపక్షం నుంచి వస్తున్నప్పటికీ కూడా నన్ను తప్పకుండా ఆదరిస్తాడు అనుకున్నాడు. ఇక్కడ ఏమన్నా, సుహృత్తమం జ్ఞాతిమనన్య దైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతే తమాం ఆత్మా హి తీర్థీక్రియతే తథైవ మే బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః. అక్కడి నుంచి పవిత్రమైనటువంటి ఆ స్వామివారు ఏ విధంగా ఆయన యొక్క స్పర్శతో, ఆయన యొక్క పాదస్పర్శతో, కరస్పర్శతో, ఆయన యొక్క చూపులతో మన పాపాలన్నీ పోతాయి, మనం ఏ విధంగా పవిత్రం అవుతాయి అనేటువంటిది చెప్తున్నాడు. సుహృత్తమం, సుహృత్ స్నేహితుడు అంటాం మామూలుగా. ఎవరు స్నేహితుడు? హితం కోరేవాడు స్నేహితుడు. నేను ఆయన హితం కోరేవాడు. అంతేకాకుండా జ్ఞాతిం, జ్ఞాతిం బంధువుని కూడా, రక్త సంబంధీకుని, ఆయన వంశంలో ఉండే యదువంశం వాడి. పైగా అనన్య దైవతం, అనన్య దైవతం, నా అన్య దైవతం, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనుకుని భావించి పూజించినటువంటి వాడిని. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయముని శ్రీకృష్ణ పరమాత్ముడి మీద పెట్టి నిరంతరము ఆయనని ఆరాధించినటువంటి వాడు. ఇన్ని సంవత్సరాల నుంచి జపం చేస్తూనే ఉన్నాడు. నేను కోల్పోయాను, నేను ఇదంతా కోల్పోయాను. స్వామివారి పాదాలు, ఆయన యొక్క దృక్కులని, ఆయన లీలల్ని నేను చూడలేకపోయానని త్రికరణ శుద్ధిగా స్వామివారి పూజ చేస్తూనే ఉన్నాడు, స్మరణ చేస్తూనే ఉన్నాడు. అనన్య దైవతం, వేరొక దేవుడు లేకుండా ఆయన్నే దేవుడిగా భావించి, అట్లాంటి నన్ను వెళ్ళగానే ఆయన పాదపద్మాలు పట్టుకోగానే ఏం చేస్తాడు? దౌర్భ్యాం బృహద్భ్యాం, ఆయన బృహత్ దౌర్భ్యాం, బృహత్ అంటే విశాలమైనటువంటి, గొప్ప దీర్ఘమైనటువంటి బాహువులతో, దౌర్భ్యాం బాహువులతో, పరిరప్స్యతే మాం పరిరప్స్యతే. పరిరప్స్యతే అంటే ఆలింగనం చేసుకోవడం. ఒక్కసారి పైకి లేపి, ఒక్కసారి పిలిచి, అక్రూరా అంటూ పిలిచి ఆలింగనం చేసుకుంటారు. పరిరప్స్యతే, ఆ ఆలింగన సౌఖ్యం ఉంది చూసారా? ఆత్మాహి తీర్థీ క్రియతే తదైవ మే, అది చాలు. నన్ను మొత్తం తీర్థీక్రియతే, పవిత్రుని గావించేటువంటి సంఘటన ఆత్మార్థం. అప్పుడే తదైవ, తదైవ అంటే అప్పటికప్పుడే నా యొక్క సమస్తమైనటువంటి పాపాలు పోయి నేను చక్కగా తీర్థీక్రియతే, పవిత్రమైనటువంటి వాడిగా నా ఆత్మ పవిత్రమైపోతుంది. నేను పవిత్రం అవటమే కాకుండా నా యొక్క కర్మబంధాలన్నీ తొలగిపోయి నేను మరొకరిని కూడా పవిత్రం చేయగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి వాడిని అవుతాను. బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః. బంధశ్చ కర్మాత్మకం అంటే ఈ కర్మబంధాలు ఏవైతే ఉంటాయో, ఈ కర్మబంధాల నుండి కూడా
ఉచ్ఛ్వసిత్యతః. అవన్నీ కూడా శిథిలమైపోయి నశించిపోయినటువంటి కర్మబంధాలన్నీ నశించిపోయిన తర్వాత ఎటువంటి పుణ్యమైనటువంటి ప్రాప్తి కలుగుతుందో, ఎటువంటి మోక్ష భావన కలుగుతుందో, పరమాత్ముని మీద ఎటువంటి ఆలోచన కలుగుతుందో ఆ విధమైనటువంటి భావనతో పవిత్రమైనటువంటి వాడిని అవుతాడు. బంధమోచనం జరిగితే ఏ విధంగా ఉంటుందో అటువంటి స్థితికి నేను వెళ్తాను. ఉచ్ఛ్వసిత్యతః అనే పదానికి అర్థం అక్కడ శిథిలమైపోవుట, నశించిపోవుట, నశించుట. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆలింగన సౌఖ్యము, కుశల ప్రశ్నలు స్మరించుకుంటూ వెళ్తున్నాడు తనకు తానే. అంటే దారి పొడుగునా కూడా స్వామివారు నన్ను ఇలా గ్రహిస్తారు, ఈ విధంగా నన్ను అనుగ్రహిస్తారు, ఈ విధంగా కరస్పర్శ చేస్తారు, ఈ విధంగా ఆలింగనం చేసుకుంటారు అని చెప్పి ఆ భావన చూడండి, ఇమాజినేషన్ అంటారు చూసారా, ఎంత చక్కగా చేసుకుంటాను. ఇవన్నీ ఆయనకు తెలిసిందే కదా, ఇక్కడ ఏమనుకుంటున్నారు అవన్నీ తెలిసినవే కదా. లబ్ధ్వా అంగ సంగం. అంగ సంగం అంటే ఆలింగన సౌఖ్యం. ఆలింగన సౌఖ్యాన్ని పొంది అంటున్నాడు. లబ్ధ్వాంగ సంగం ప్రణతం కృతాంజలిం మాం వక్షతే క్రూర తతేత్యురుశ్రవాః తదా వయం జన్మభృతో మహీయసా నైవాదృతో యోధిగముష్య జన్మ తత్. యోధిక్ అముష్య జన్మ తత్. లబ్ధ్వా అంగ సంగం ప్రణతం కృతాంజలిం మాం వక్షతే అక్రూర తతే ఇతి ఉరుశ్రవాః. ఉరుశ్రవాః అనే పదం ఉంది. ఉరుశ్రవాః అంటే కీర్తిమంతులైనటువంటి ఆ బలరామకృష్ణుడు అని అంటున్నాడు. ఎంతో ప్రఖ్యాతి గణించిన కీర్తిమంతులైనటువంటి ఉరుశ్రవాః, కీర్తి గణించినటువంటి ఆ బలరామకృష్ణుడు వాళ్ళతో లబ్ధ్వా అంగసంగం, వాళ్ళ యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందిన తర్వాత వాళ్ళకి కృతాంజలిం ప్రణతం, అంజలి ఘటించి వాళ్ళకి నమస్కారం చేసి, ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి నమస్కారం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పైకి లేపుతారు నన్ను. పైకి లేపిన తర్వాత వాళ్ళే ఆప్యాయంగా పలకరిస్తారు కదా. ఏమని పలకరిస్తారబ్బా, ఏమని? మాం వక్ష్యతే, నన్ను ఈ విధంగా నాతో అంటారట అని అక్రూరుడు తనకు తానే అనుకుంటున్నాడు. తాత అక్రూర అనుకుంటారు. తాత అంటే నాయన, కుమార, అక్రూర అన్నట్టుగా సంబోధన, ప్రేమగా సంబోధించడం. అది తాత అనేటువంటి సంబోధన పిల్లలకి మనం సంబోధించవచ్చు, పెద్దవాళ్ళకి సంబోధించవచ్చు. నాయన అని చెప్పడం, నాయన అక్రూర. ఇది ఉరుశ్రవాః అని సంబోధించి ఆ కీర్తిమంతులైనటువంటి వాళ్ళు తదా వయం జన్మభృతో మహీయస. ఆ పలుకు చాలు, స్వామివారి నోటి నుంచి వచ్చినటువంటి ఆ అనుగ్రహ భాషణం చాలు, ఆ పిలుపు చాలు. జన్మభృతో మహీయస, మన జన్మ సార్థకం అవటం కోసం. అంత గొప్ప మహానుభావుడైనటువంటి మహీయస, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, గొప్పవాడగు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నోటి నుండి ఆ పిలుపు, కమ్మటి పిలుపు. ఓ పక్కన కరస్పర్శ, ఓ పక్కన హస్తమస్తక సంయోగం, ఓ పక్కన ఆలింగన సౌఖ్యం, ఓ పక్కన పాద నమస్కారం, అన్ని లభించిన తర్వాత ఇక వాడి జన్మ ఎంత అదృష్టం, ఎంత గొప్పది. తదా వయం జన్మభృత, అప్పుడు కదా మనం, వయం అంటే మనము, జన్మభృత అన్నారు. ఎంత గొప్ప పదం అది. అంటే మనం శరీరాన్ని ధరించిన వాళ్ళమైనాము అప్పుడు, అంటే మన జన్మకి సార్థకత అప్పుడు లభించినట్టు కదా అని అర్థం. అప్పటిదాకా శరీరాన్ని ధరించి ఉన్నా కూడా ఒకవేళ అటువంటి సౌఖ్యం గనక, స్వామివారి అనుగ్రహం గనక లేకపోతే ఏమిటి? నైవాదృతోయో దిగముష్య జన్మ తత్ అన్నారు. అట్లా పొందినటువంటి వాడి జన్మే జన్మ. కానీ నైవ ఆదృత, అటువంటి భాగ్యం కలగనటువంటి వాడి యొక్క జన్మ దిక్ అముష్య జన్మ. దిక్ అముష్య జన్మ అంటే వాడి జన్మ, అలా పొందలేనటువంటి వాడి జన్మ. దిక్ అంటే చి, యథవ జన్మ. ఈ అర్థమే కదా. అంటే వాడు జీవించినా కూడా ఇక శవంతో సమానం. శివంతో సమానం కాదు, శవంతో సమానమే వాడు అని చెప్పి వర్ణించుకుంటున్నారు. ఆ తర్వాత మరొక 2 శ్లోకాలు ఉన్నాయి. నతస్య కశ్చిత్ దయితః సుహృత్తమో నచా ప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవ వా తథాపి భక్తాన్ భజతే యథా తథా సురద్రుమో యద్వత్ ఉపాశ్రితోర్థదః. నతస్య కశ్చిత్, ఆ పరమాత్ముడికి ఒకరి మీద రాగము, ఒకరి మీద ద్వేషం అనేది ఉండదు. అటువంటి ద్వంద్వాలని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ద్వంద్వాలు
న తస్య కశ్చిత్ దయిత. దయిత అంటే ప్రేమించేవాడు, ప్రియుడు. ఆ స్వామికి దయిత కశ్చిత్ న, ప్రియమైనటువంటి వాడు అనేటువంటి వాడు లేడు. సుహృత్తమ, స్నేహితుడు, బంధువు అనేటువంటి వాడు, ఆ భేదభావం అనేటువంటిది లేదు. నచ అప్రియ, ప్రియమైన వాడు అప్రియమైనటువంటి వాడు అనేటువంటి భేదభావం లేదు. అలాగే ద్వేష్య ఉపేక్ష ఏవవా, ద్వేషించబడేవాడు, ఉపేక్ష వహించబడేటువంటి వాడు అనేటువంటి భేదభావం ఆ స్వామికి లేనే లేవు. అందరి పట్ల సమభావంతో ఉంటారు. కానీ ఆయన చేయవలసినటువంటి కార్యంలో ప్రధాన భాగం ఏమిటంటే, భూమిక ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాబట్టి ముందు భక్తుల్ని అనుగ్రహిస్తారు. తథాపి అయినప్పటికీ కూడా, ఇటువంటి ప్రవర్తనతో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఎక్కువ ఎవరి పట్ల పార్షియాలిటీ ఉంటుంది అంటే వివక్ష. భక్తాన్ భజతే, భక్తులైనటువంటి వాళ్ళని మాత్రం ముందు అనుగ్రహిస్తాడు, ముందు కరుణిస్తాడు. ఆయనకి ఎవరి పట్ల ఏ భావన ఉండదు అనేది చెప్పాడు. చెప్పి ఉండకపోయినా కూడా వీళ్ళు స్పెషల్ కేటగిరీ, విఐపి. ఎవరై అంటే భక్తాన్ భజతే, ముందుగా ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి భక్తుల పట్ల ఆయన ఎట్లా ఉంటారంటే కల్పవృక్షంలాగా ప్రవర్తిస్తారట. యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోర్ధతః. సురద్రుమ అంటే సురుడు అంటే దేవుడు, దేవలోకంలో ఉండేటువంటి వృక్షం. ద్రుమ అంటే వృక్షం, కల్పవృక్షం. యథా కల్పవృక్ష, ఏ విధంగా అయితే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం సమస్తమైనటువంటి కోరికల్ని తీరుస్తూ ఉంటుందో తథా ఆ విధంగా స్వామివారు కూడా యద్వద్ ఉపాశ్రిత అర్ధ దహ, రాష్ట్ర పదంలో చూసారా, అర్ధ దహ. దహ అనేటువంటిది ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? అర్ధ దహ, మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ ఇచ్చేటువంటి వాడు. ఎప్పుడు? ఆయన్ని ఉపాశ్రయిస్తే, ఆయన యొక్క పాదపద్మాల్ని ఉపాశ్రయిస్తే చాలు సమస్తమైనటువంటి కోరికల్ని కల్పవృక్షం ఇచ్చినట్టుగా ఇచ్చేస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అట్లా కృష్ణ పరమాత్మునికి నేను ఆయన యొక్క నమస్కారం పొంది, ఆయన ఆలింగన సౌఖ్యాన్ని పొంది సమస్త పాపాలని పోగొట్టుకొని పవిత్రున్నయ్యి నా జన్మను సార్థకం చేసుకుంటాను. పక్కన ఉన్నటువంటి బలరాముడు కూడా నన్ను చక్కగా సాదరంగా నన్ను ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తూ నన్ను బృందావనానికి తీసుకువెళ్లి పెద్దవాళ్ళందరికీ పరిచయం చేస్తాడు, కంసుడి దగ్గర నుంచి వచ్చినట్టుగా వివరిస్తాడు అని చెప్పి భావించుకుంటున్నాడు ఇక్కడ మనసులో. ఎంత అద్భుతమైనటువంటి భావన. కించాగ్రజో, కించా ప్లస్ అగ్రజ విడతీస్తే చా ప్లస్ అగ్రజ. అగ్రజ అంటే అన్నయ్య. కించ అగ్రజో మావనతం యదూత్తమః స్మయన్ పరిష్వద్య గృహీతమంజలౌ గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం సంప్రేక్ష్యతే కంసకృతం స్వబంధుషు. అగ్రజుడైనటువంటి బలరాముడు మావనతం, మావనతం అనే పదం, ఆ పదాన్ని విడిస్తే మా ప్లస్ అవనతం. అవనతం అంటే నమస్కరించుట. అంజలో అవనతం, అంజలి గడించి నమస్కరించబడినటువంటి నన్ను ఆయన కూడా చక్కగా ఆయన యొక్క కరస్పర్శతో పైకి లేపి ఆలింగనం చేసుకుని స్మయన్ పరిష్వద్య అన్నారు. చక్కటి చిరునవ్వుతో ఆలింగన సౌఖ్యాన్ని కలిగించి ఆ బలరాముడు కూడా ఎట్లాంటి వాడు? యదూత్తమః, యదువంశంలో గొప్పవాడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఆ స్వామి బలరాముడు అగ్రజుడు. ఆయన నన్ను ఆలింగనం చేసుకుని వెంటనే చెయ్యి పట్టుకుని మరి రావయ్యా అక్రూర రా అంటూ గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం. గృహం ప్రవేశ్య, తన ఇంటికి తీసుకువెళ్ళి తోడ్కుని వెళ్ళి సమస్త సత్కృతం, సమస్తమైనటువంటి అతిథి మర్యాదలు చేసి సత్కరించి సన్మానం చేసి అందరి ముందు గౌరవంగా చూస్తూ సంప్రక్ష్యతే కంసకృతం స్వబంధుషు, తన బంధువులందరికీ కూడా కంసకృతం సంప్రేక్ష్యతే, కంసుడి చేత పంపించబడినటువంటి వాడు, కంసుడు మా మామయ్య అయినటువంటి కంసుడి చేత పంపించబడినటువంటి వాడు, కంసుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు మొదలైనటువంటి విధంగా కంసుడి గురించినటువంటి ప్రశ్నలు, కంసుడి చేత పంపించబడినటువంటి వాడు. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడంటే అంతకంటే కంసుడి దగ్గర నుంచి వచ్చినాడంటే శత్రువు నుంచి వచ్చాడని అర్థం. అక్కడ మా తండ్రి తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాడని అంతర్లీనమైనటువంటి భావన. కాబట్టి ముఖ్యంగా కుశల ప్రశ్నలు వేయి, మా తల్లిదండ్రులు బాగున్నారా అని తర్వాత రాబోయేటువంటి ప్రశ్నలు. కాబట్టి కంసకృతం, కంసుడి చేత పంపించబడినటువంటి వాడు,
కంసుడి చేత ఏమేం కార్యములు ఆచరించాలో అవన్నీ ఆచరిస్తూ ఉండేటువంటి వాడు మంత్రిగా ఉండి అని చెప్పి నా గురించి అంతా కూడా తన బంధువులకి విశేషంగా చెప్తూ ఉంటాడు బలరాముడు అని చెప్పి ఈ విధంగా మనసులో కేవలం బలరామకృష్ణుల యొక్క స్మరణతోనే తపించిపోతూ ఆనందపరశుడైపోతున్నటువంటి అక్రూరుడు పరమభక్తుడు భాగవతోత్తముడు తన ప్రయాణాన్ని బృందావనానికి సాగిస్తున్నాడు. ఈ విధంగా సాగుతూ ఉండగానే ఆయన ఆలోచనలు అన్ని కూడా నిజమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. బృందావనానికి వస్తూనే స్వామివారి యొక్క పాదపద్మాలు అలా దర్శన భాగ్యం కలుగుతున్నాయి. వెంటనే రథం మించి దూకి ఆ పాదపద్మాల్ని స్మరించుకునేటువంటి ఘట్టం రేపు ప్రారంభమవుతుంది. అది చూద్దాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.